బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సర్పంచ్ ఎన్నికలపై ఇప్పుడు బిగ్ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 10 తర్వాత నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొదట ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని చెప్పి దాని తర్వాత ఆయన చిట్ చాట్లో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. ఒక్కసారి దానికి సంబంధించిన వివరాలు ఒక్కసారి మా ప్రతినిధి మధు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉందా? పార్టీలు బీసీకి సంబంధించిన క్యాండిడేట్లను పెట్టే అవకాశం ఉందా, లేకపోతే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా? రైట్ మధు. రైట్, రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉందా, అలాగే లేకపోతే మహిళలకు ఎక్కువ కేటాయింపులు చేసే అవకాశం ఉందా? పార్టీలు ఎలా ముందుకు వెళ్తున్నాయి? రూలింగ్ పార్టీ అజెండా ఏంటి, ప్రతిపక్షాల అజెండా ఏంటి? ఎగ్జాక్ట్, అంటే ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటిఫికేషన్ వెలువనున్నట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత ఈ సెప్టెంబర్ 30 లోపలనే ఎన్నికలు నిర్వహించాలి. మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది ఒక కంక్లూజన్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర మంత్రులు కూడా, ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరొక మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితం క్లారిటీ ఇచ్చారు. స్థానిక సంస్థలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసే ముందుకు వెళ్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దీంట్లో అంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే మాత్రం బీసీ సంఘాల నుంచి, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యే సిచ్యువేషన్ కొనపడతా ఉంది. కాబట్టి దానికి సంబంధించి టెక్నికల్ గా ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతా ఉంది. ఆల్రెడీ 50% స్లాబ్ ఏదైతే ఉందో 50% రిజర్వేషన్లు మించి ఉండకూడదు అనేటువంటిది, దాన్ని సవరణ 2018 సంబంధించినటువంటి పంచాయతీరాజ్ బిల్ ఏదైందో దాన్ని సవరణ చేశారు. దానికి సంబంధించినటువంటి విషయంలో సో ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటిఫికేషన్ వెంటనే ఒక 10-15 రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుంది. ఇక సీట్ల విషయానికి వస్తే బీసీల విషయంలో మరి చట్టపరంగా ఇవ్వదలుచుకుంటే అన్ని పార్టీలు అది ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదు పార్టీల పరంగా ఇవ్వాలనుకుంటే ఎవరు ఎక్కడెక్కడ మరి కేటాయించేటువంటి అవకాశం ఉందో చూడాలి, చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలేమో పార్టీ గుర్తుపైన ఎన్నికలు జరగవు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఏమో గుర్తుపైన ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇవి మొదట కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమవుతా ఉంది. మహిళలకు, దాంట్లో బీసీ మహిళలకు, బీసీ పురుషులకు అవకాశం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఈసారి చట్టసభల్లో అంటే జెడ్పీటీసీ ప్రజాప్రతినిధులు అవడానికి అవకాశం చాలా మంది బీసీలకు వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మొత్తం బీసీ ఎజెండాగే రాజకీయాలు కొనసాగుతున్నాయి. వచ్చేటువంటి రోజుల్లో కూడా బీసీ ఎజెండాగానే రాజకీయాలు ముందుకు వెళ్లే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు సమాయత్తం అయితే మనం నిర్ణయం చూసాం. ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు కేబినెట్ సమావేశం తర్వాత. ఈ రోజు మంత్రులు ఇంకా కాస్త క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ గవర్నర్ కి లేఖ రాస్తారు, ఎన్నికల కమిషన్ కి లేఖ రాస్తారు. రాసి స్థానిక సంస్థలకు సమాయత్తం అవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో బీసీలు ఈసారి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు నగరమోగనం త్వరలోనే. రైట్ మధు, రానున్న రోజుల్లో మరి ఇప్పుడు రూలింగ్ పార్టీ కావచ్చు, అలాగే అపోజిషన్ పార్టీ కావచ్చు, వీళ్ళ ఎజెండా ఏముండబోతుండండి? అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరి వీళ్ళ స్కీమ్సా, పాలసీసా, లేకపోతే ఇప్పటిదాకా చేసిన వర్క్స్ గురించి ఆ విమర్శలు, ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమి ఎజెండాతో ముందుకెళ్లే అవకాశం ఉంది? అంటే ఒకటి పార్టీ పరంగా ఇస్తే విమర్శించడానికి అన్ని పార్టీలు దానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఒకటి బీఆర్ఎస్, మరొకరు బీజేపీ. ఇది పక్కన పెడితే చట్టపరంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే 2 బిల్లులు, ఒకటి రాజకీయ పరమైనటువంటి, మరొకటి విద్యా ఉపాధికి సంబంధించినటువంటి 2 బిల్లులు పాస్ చేసి కేంద్రానికి పంపించి రాష్ట్రపతి దగ్గర ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అది పెండింగ్ లో ఉన్నందుకు ఇమీడియట్ గా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అదే ఆర్డినెన్స్ దేనికోసం తీసుకొచ్చారంటే 2018 285 ఆర్టికల్ ఏ సవరణ కోసం 50% స్లాబ్ ఏదైతుందో దాన్ని ఎత్తివేయడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ కి పంపించారు. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందని. సో ఇప్పుడు 2 బిల్లులు రాష్ట్రపతి దగ్గర, ఒక ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంకా చట్టపరంగా లీగల్ గా ఎట్లా వెళ్ళాలనేటువంటిది, జీవో తీసుకురావాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ జీవో తీసుకురావడానికి రాష్ట్రంలో అసెంబ్లీలో చట్ట సవరణ జరగాలి. ఆ చట్ట సవరణనే 2018 285 ఆర్టికల్ ఏ, దీన్ని చట్ట సవరణ చేయడానికి చేసి 50% స్లాబ్ ఎత్తివేసి బీసీ రిజర్వేషన్ కోసం 42% జీవో రూపంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఒకవేళ అది సాధ్యాసాధ్యాల పైన కూడా టెక్నికల్ గా లీగల్ ఎక్స్పర్ట్స్ తో సలహాలు సూచనలు తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ తో నిర్ణయం తీసుకుంటున్నారు. ఒకవేళ
అది సాధ్యం కాదు, మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే నిలిచిపోయే అవకాశం ఉంది అనేటువంటిది ఒకవేళ టెక్నికల్ గా వారికి మన సమాచారం ఇస్తే లీగల్ టీము ఫర్దర్ సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్లడంలో ఆంతర్యం ఏంటంటే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఆర్డినెన్స్, రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి 2 బిల్లులు, వీటిపైన ఎస్ఆర్నో ఏదో చెప్పగలగాలి. అంటే రిజెక్ట్ అయిందనో సెలెక్ట్ అయిందనో పాస్ అయిందనో చెప్పగలగాలి. అది చెప్పకపోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది వాదించే అవకాశం ఉంటుంది ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో. దానికి ఒకటి ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఒకటి సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటువంటి అంశాన్ని వాళ్ళు సవాల్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇంతకంటే ముందుగానే అది సెకండరీ. మొదటగా మాత్రం జీవో రూపంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అది సాధ్యం కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉంటుంది. సో ప్రస్తుతానికి మాత్రం జీవో తీసుకురావడం, 42% రిజర్వేషన్ కల్పించడం, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అనేటువంటి కాంగ్రెస్ చెప్పుకునేటువంటి ప్రయత్నంలో స్థానిక సంస్థలు నిర్వహించాలని ఆలోచన చేస్తా ఉంది. ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పటికే బీసీలను బిల్లుల రూపంలో, ఒకటి రాజకీయ పరమైన, తర్వాత రెండవది విద్యా ఉపాధికి సంబంధించిన దాంట్లో 2 బిల్లులు చిత్తశుద్ధి లేకుండా కేంద్రానికి పంపి వాటి అమలుకు వాటి యాక్సెప్టెన్సీ దక్కకుండా కార్యాచరణ ఎలాంటి తీసుకుపోలేదు, అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు ఢిల్లీకి. సో ఇది తూతూ మంత్రంగా బీసీలను మోసం చేస్తా ఉన్నారు. మరోసారి మోసం చేయడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అది సాధ్యం కాకపోవడంతో మళ్ళీ ఇప్పుడు జీవో తీసుకురాబోతున్నారు అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎట్లా ప్రభుత్వం ఓవర్కమ్ చేస్తుంది అనేటువంటిది బిగ్ క్వశ్చన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద అయితే రానున్న నెల రోజుల్లోనే అంటే సెప్టెంబర్ 30 లోపే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 10 ఇప్పుడు ఏవైతే సమావేశాలు, అసెంబ్లీ సాక్షిగా సమావేశాలు జరుగుతున్నాయో ఆ సమావేశాలు అయిపోయిన వెంటనే సెప్టెంబర్ 10న ఒక నోటిఫికేషన్ వస్తుందని చెప్పి తెలుస్తుంది. సో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి రిజర్వేషన్ని దాన్ని ఇంక్లూడ్ చేస్తారా ఏంటి అనేది ఒక్కసారి వేచి చూడాలి. ఒక పక్కన ఇటు రాష్ట్రపతి దగ్గర అలాగే గవర్నర్ దగ్గర ఏదైతే బిల్లులు ఆగి ఉన్నాయో వాటిపై కూడా ఒక డెసిషన్ మేకింగ్ అనేది జరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద అయితే సెప్టెంబర్ 10న నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత సెప్టెంబర్ 30 లోపడే ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లన్నీ కండక్ట్ చేసే అవకాశం ఉంది. మొదట ఎంపీటీసీ, అలాగే దాని తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చినట్టు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చినట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. బ్రేకింగ్